ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అనంతపూర్లో పీటీసీ దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఐరన్ బ్యారికేడ్స్ వేశారు. ఎందుకంటే మన అనంతపూర్లో అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర ఓపెన్ అయ్యాక కొన్ని పెద్ద వెహికల్స్ వచ్చాయి, ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఎవరు ఇలా ఇబ్బంది పడకూడదని అండర్ పాస్కు ఐరన్ బ్యారికేడ్స్ వేస్తున్నారు. నెక్స్ట్ టైం ఇలా జరుపుకోకుండా ఉండడం కోసం అందుకు ఇప్పుడు 10 రోజులుగా బంద్ చేశారు. ఆ తర్వాత ఈ ఐరన్ బ్యారికేడ్స్ ఆ తర్వాత అంతా వర్క్ అయ్యాక ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకోసమే ఈ చిన్న వీడియో, ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మన అనంతపూర్లో పీటీసీ దగ్గర ఇటువైపు సెకండ్ రోడ్, ఇటువైపు పీటీసీ వైపు వెళ్ళడానికి అందరూ ఇటువైపు అండర్ పాస్ దగ్గరకు వస్తున్నారు. చూసి ఎక్కడ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఐరన్ బ్యారికేడ్స్ వేశారు కాబట్టి మీకోసమే చిన్న వీడియో తీసి చూపిస్తున్నా. అలాగే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా ఐరన్ బ్యారికేడ్స్ వేశారు, అది కూడా చూపిస్తా. ఎందుకంటే శాంతి థియేటర్ దగ్గర కూడా రోడ్ వర్క్ జరుగుతుంది, అది చూపిస్తా. అనంతపూర్లో ఏది జరిగినా మేము ముందు చెప్తున్నా కాబట్టి అండర్ పాస్ సంబంధించిన ఐరన్ బ్యారికేడ్స్ వేశారు. మీకోసమే ఇన్ఫర్మేషన్ వీడియో. ఇప్పుడు నేను టవర్ క్లాక్ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ దగ్గర ఉన్న అండర్ పాస్ దగ్గర స్టార్టింగ్లో ఉన్నాను. ఇక్కడ చూడండి ఎలా ఉంది ఏం కథ అనేది వీడియో తీసి చూపిస్తున్నా మీకోసమే. ఎందుకంటే ఇక్కడ ప్రమాదపు హెచ్చరిక వేశారు. ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి నీళ్ళు వస్తే గిన ఎవరిటి వైపు రావద్దంటని చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ రెడ్ మార్క్ సింబల్ కూడా చూపిస్తున్నాను చూడండి. మన అనంతపూర్లో అండర్ పాస్ అప్డేట్ ఇది ప్రజెంటు మీకోసమే. అలాగే ఫ్రెండ్స్, శాంతి థియేటర్ దగ్గర సర్వీస్ రోడ్ వేస్తున్నారు, కంకర వేశారు. కానీ కొన్ని వెహికల్స్ ఇట్లానే వెళ్తున్నాయి, 2 వీలర్స్. వాళ్ళందరికీ బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కంకర మీద వెళ్ళి మీ టైర్లు పంచర్లు కావడం, కింద పడడం, గాయాలు కావడం అవుతాయి. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ ఇటువైపు ఎవరు రావద్దండి. కొద్ది రోజులు రోడ్డు వేసిన తర్వాత రావండి. ఏదైనా పనులుంటే అటుపక్క వెళ్ళి చూసుకోండి. ఇటువైపు అదే పనిగా వెళ్ళి చూస్తున్నారు ఏం జరుగుతుందని. దయచేసి చేతులు జోడించి అందరికీ నమస్కరించి అడుగుతున్నాను. ప్లీజ్ ఇటువైపు ఎవరు రావద్దండి, ఓకేనా? ఇక చూడండి, ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ దగ్గర శాంతి థియేటర్కి వెళ్ళే రూట్లో చూపిస్తున్నాను. జ్యోతి బుక్ స్టాల్ ఉంది కదా, పాతది మన టవర్ క్లాక్ దగ్గర. ఈ జ్యోతి బుక్ స్టాల్ బిల్డింగ్ కూడా పోయింది, వెనుక వైపు కూడా ఉన్నారు. మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా చూడండి. మొత్తం అంతా ఇక్కడ సర్వీస్ రోడ్ ఎలా ఉంది ఏం కథ అనేది కూడా చూపిస్తున్నాను. అనంతపూర్లో శాంతి థియేటర్ దగ్గర సర్వీస్ రోడ్డు అప్డేట్ ఇస్తున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక బెంగళూరు బేకరీ దగ్గర మొత్తం అంతా తీసేశారు, వర్క్ జరుగుతోంది. కొద్ది రోజులు ఉంటే మనం ఈ రోడ్డు మీద, సర్వీస్ రోడ్డు మీద వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరి కోసమే ఎప్పటికప్పటి తాజా సమాచారం అనంతపూర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి. అనంతపూర్లో బెంగళూరు బేకరీ దగ్గర మొత్తం అంతా కొట్టేశారు. ఇక రోడ్డు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వెళ్ళొచ్చు. ఇటువైపు ఎవరు రావద్దండి, నడుచుకుంటూ రండి, నడుచుకుంటూ వెళ్ళండి. కానీ వెహికల్స్ తీసుకొని ఇట్లా వచ్చి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు జ్యోతి బుక్ స్టాల్ అక్కడ వెనక వైపు మార్చారు. ముందు ఇదంతా పగలగొట్టడం వల్ల ఎవరైనా జ్యోతి బుక్ స్టాల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి పక్కన సందులోకి వెళ్ళండి, లేదంటే స్కూల్ గ్రౌండ్లో వెళ్ళి చూడండి. మీకోసమే ఈ వీడియో, ఓకేనా ఫ్రెండ్స్? ఈ టవర్ క్లాక్ దగ్గర నుంచి చూపిస్తున్నాను రోడ్డు. ఎందుకంటే ఇటువైపు వచ్చా. ఇక్కడ శాంతి థియేటర్ దగ్గర మణికంఠ టీ స్టాల్ అని ఉండేది ఎక్కడ అని చాలామంది అడిగారు. మీ అందరి కోసమే శాంతి థియేటర్ పక్కన సందులో లోపల ఉన్న మణికంఠ టీ స్టాల్ ఇప్పుడు మెయిన్ రోడ్లోకి వచ్చింది, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే మణికంఠ టీ స్టాల్ అంటే చాలా ఫేమస్ టవర్ క్లాక్ దగ్గర. ఇదిగోండి మణికంఠ టీ స్టాల్ ఇప్పుడు బయటికి వచ్చింది. మీకోసమే ఈ చిన్న వీడియో తీసి చూపిస్తున్నా. చాలామంది అడిగారు కాబట్టి మణికంఠ టీ స్టాలు. అలాగే బెంగళూరు బేకరీ వెళ్ళే రూటు, ఇక్కడ పీటీసీ దగ్గర కేజీ 70 రూపాయలు బంగినపల్లి మామిడి పండ్లు. మీ అందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి కొనండి. మామిడి పండ్లు చాలా బాగున్నాయి, మళ్ళా లేట్ అయితే అయిపోతాయి. ఎందుకు ఆలస్యం, చూసి కొనాలనుకున్న వాళ్ళు వెళ్ళి కొనండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్.